నా వందనాలు. అలాగే యోహాన్ అన్నయ్య గారికి కూడా నా కృతజ్ఞతలు, నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి గడిచిన కాలమంతయు మమ్మల్ని కాపాడి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన నీ విధానానికై వందనాలు తండ్రి. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మమ్మలను నీ కుమారుని యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని పవిత్రపరిచి నీ రాజ్యానికి వారసులుగా చేసిన విధానానికై నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించబోచుండగా సమయోచిత జ్ఞానము నాకును, అలాగే వింటున్న వారికి వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి తండ్రి. విత్తబడిన వాక్యం అపవాది వచ్చి ఎత్తుకొని పోకుండా ఆ వాక్యము వారి హృదయములలో నూరంతులు ఫలించులాగిన సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనకి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు, లేదా ఈరోజు బైబిల్లో నుండి మనం తెలుసుకోబోయే ఒక ముఖ్యమైన పాఠం అదే స్వేచ్ఛను కోరి నష్టపోయిన యువతి. మీ అందరూ ఆల్రెడీ చూశారు కదండి, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. స్వేచ్ఛను కోరి నష్టపోయిన యువతి. పిల్లరా, స్వేచ్ఛ అనేది ప్రతి మనిషి తన జీవితంలో అనుభవిస్తూనే ఉంటాడు. అది ప్రతి మనిషికి అవసరమైంది. కానీ దాన్ని ఫ్రీడమ్ అంటారు. అంటే ప్రతి మనిషి తను బ్రతుకుతున్నప్పుడు స్వేచ్ఛ అనేది కోరుకుంటాడు. స్వేచ్ఛను కోరుకొని తనకంటూ బ్రతుకుంది, ఆ బ్రతుకుని స్వేచ్ఛగా గడపాలని ఆశపడుతూ ఉంటాడు. నిజమే, ప్రతి మనిషికి కూడా స్వేచ్ఛ అనేది అవసరమైంది. అది ప్రతి మనిషి అనుభవించాల్సిందే. కానీ ఆ ఉన్న స్వేచ్ఛని సరైన విధానంలో వాడకుండా, సరైన పద్ధతిలో వాడుకోనకుండా ఉంటే ఎటువంటి అనార్థాలు జరుగుతాయో, ఎటువంటి నష్టాలు మన జీవితాలలో జరుగుతాయో దేవుడు మనకు ఒక గుణపాఠంగా బైబిల్లో చాలామంది చరిత్రను మనకు రాయించాడు. పిల్లల, దేవుడు ప్రతి మనిషికి ఒక విషయాన్ని నేర్పించాలి. ప్రతి మనిషి తన జీవితంలో ఎదగాలి. ప్రతి మనిషి తన జీవితంలో ఎదగాలి అన్నా, తను ఏదైనా నేర్చుకోవాలి అన్నా కూడా ప్రతిదాన్ని చాలామంది భక్తుల జీవితాల చరిత్రల ద్వారా దేవుడు మనకు రాయించాడు. ఒక యోబు గారిని చూడండి. యోబు గారి ద్వారా మనకు ఏమి నేర్పించాడు దేవుడు? ఏమి నేర్పించాడంటే సహనంతో, ఓర్పుతో ఎలా ఉండాలని నేర్పించాడు. ఒక అబ్రహాము గారిని మనకు చూపించాడు దేవుడు. ఎందుకు చూపించాడు? విశ్వాసంలో ఎలా ఎదగాలి అంటే ఒక అబ్రహామును చూడమని మనకు నేర్పించాడు. అబ్రహామును చూసి నేర్చుకోండి ఎలా ఉండాలని. అలాగే ఒక యోసేపుని చూడండి. కష్టాలలో, కన్నీళ్ళలో ఉన్నప్పుడు దేవునికి ఎలా దగ్గరగా ఉండాలో యోసేపుని చూసి మనం నేర్చుకోవాలని ఒక యోసేపు చరిత్రను మనకు రాయించాడు దేవుడు బైబిల్లో. అలాగే ప్రియులారా, స్వేచ్ఛని గనక మనము వాడుకోవాల్సిన పద్ధతిలో వాడుకోకపోతే, ఉన్న స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకుంటే ఎటువంటి అనార్థాలు మన జీవితాలలో జరుగుతాయో, ఎంత నష్టం వాటిల్లిద్దో దేవుడు మనకి బైబిల్లో ఒక యవనస్తురాలిని చూపించి మీకున్న స్వేచ్ఛని ఇలా గనక మీరు వాడుకుంటే మీరు మీ జీవితాలలో నష్టపోతారు అని ఒక యువత యొక్క చరిత్రని దేవుడు మనకి బైబిల్లో రాయించాడు ప్రియులారా. ఆమె ఎవరంటే దీనా. స్వేచ్ఛను కోరి నష్టపోయిన యువతి ఎవరంటే దీనా. ఈ దీనా లోకానికి ఆకర్షితురాలయ్యి తనకున్న స్వేచ్ఛని అతిక్రమించి హద్దులు దాటి తన జీవితాన్ని నష్టపరుచుకుంది. తన జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకుంది. ఇంతకీ ఈ దీనా ఎవరు? ఈ దీనా యొక్క చరిత్ర ఏంటి? అసలు ఆమె ఏం చేసింది? దాని నుండి మనం నేర్చుకోవాల్సినది ఏంటి? ఆ చరిత్ర నుండి మనం తెలుసుకోవాల్సినది ఏంటి, నేర్చుకోవాల్సింది ఏంటి అనే విషయాన్ని కనుక మనం ఆలోచించగలిగితే చూడండి, ఆదికాండము 34వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 34వ అధ్యాయము 1వ వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఈ దీనా ఎవరంటే లేయా యాకోబునకు కనిన కుమార్తె. అంటే లేయా యాకోబుకి మగపిల్లలతో పాటు చివరిలో ఎవరిని కనింది? దీనాను కనింది. సో అంటే ఈ దీనా ఎవరు అంటే ఈ దీనా ఎవరు అంటే యాకోబుకి లేయాకి పుట్టిన కుమార్తె ఈ దీనా. ఇక ఈ దీనా చేసిన పని ఏంటంటే, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని
ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. ఇక్కడ ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. పిల్లరా, దీనా అక్కడ షెకెము అనే ఒక షెకెము దేశాన్ని చూడడానికి షెకెములో ఉంటున్నారు. అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే షెకెము దేశపు కుమార్తెను చూడడానికి వెళ్ళింది. ఆ దేశపు కుమార్తెను చూడడానికి వెళ్ళిన ఆ దీనాని ఏం చేశాడంటే, ఆ దేశపు కుమారుడైన హామోరు కుమారుడైన షెకెము ఏం చేశాడంటే ఆమెను పట్టుకొని ఆమెతో శయనించాడు. ప్రియులరా, ఒక కన్యక, పెళ్ళి కాకుండా ఒక కన్యక తల్లిదండ్రులతో ఉండవలసిన ఆమె ఏం చేసింది? ఆ దేశంలో ఉన్న అందాలను చూడడానికి వెళ్ళింది. ఆ దేశంలో ఉన్న అందాలను చూడడానికి వెళ్ళిన ఆమెని ఆ దేశపు నేలిన కుమారుడైన హివ్వీయుడగు హామోరు కుమారుడైన షెకెము ఏం చేశాడంటే ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను ఏం చేశాడు? ఆమెని అవమానపరిచాడు. పిల్లరా, ఒకసారి ఆలోచించండి. పెండ్లి కాకుండానే ఒక కన్యకని, ఒక కూతురుని ఎవరో తెలియని వ్యక్తి చెరిపేశాడు, ఆమె పాడయ్యింది అని ఆ కుటుంబానికి తెలిస్తే ఆ కుటుంబానికి ఎంత వేదన ఉండిద్ది, ఆ కుటుంబానికి ఎంత బాధ కలిగిద్ది. అటువంటి బాధే ఆ రోజున్న యాకోబు కుటుంబానికి కలిగింది. పెండ్లి కాకుండానే తన కూతురు మగవాడి ద్వారా చెరపబడింది, తను అపవిత్రపరచబడింది, తను అవమానపరచబడింది, అవమానపరచబడిందని ఆ రోజు యాకోబు గారికి తెలిసినప్పుడు ఎంత బాధపడి ఉంటాడు, ఎంత కృంగిపోయి ఉంటాడు. కానీ ప్రియులరా, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే లేయా దీనా అటువంటి పరిస్థితులకి వెళ్ళడానికి గల కారణం అనేకమైనవి. ముందు మనం ఈ చరిత్ర చదువుకుంటూ వెళితే అర్థమయ్యిద్ది. దీనాకి అటువంటి పరిస్థితి రావడానికి కారణం ముఖ్యంగా మొట్టమొదటిగా ప్రధానమైన కారణం ఏంటంటే కుటుంబంలోని అపశృతులే దీనా అలా అవ్వడానికి కారణం. అవునండి, నిజంగానే దీనా అలా అవమానపరచబడడానికి మొట్టమొదటిగా దీనాకి అటువంటి పరిస్థితి రావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే తన కుటుంబంలోని అపశృతుల వల్ల ఆమె దారి తప్పిపోవటానికి అవకాశాలు ఏర్పడినాయి. తన కుటుంబంలోని అపశృతులు ఏమి ఎదురైనాయి, అసలు ఆమెకు అలా జరగడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే పిల్లరా, మరి యాకోబుకి మొట్టమొదటి భార్య ఎవరంటే లేయా. ఆ తర్వాత లేయా తర్వాత రెండవసారి తన చెల్లి అయిన రాహేలుని యాకోబు ప్రేమించి వివాహం చేసుకుంటాడు. అంటే మొట్టమొదటిగా యాకోబు గారు ప్రేమించింది ఎవరిని? రాహేలుని. కానీ రాహేలుని ప్రేమించినా కానీ తన మామయ్య అయిన లాబాను ఏం చేస్తాడంటే లేయాని మొట్టమొదటిగా యాకోబు గారి దగ్గరికి పంపిస్తాడు. అలా లేయా తనను కోరుకొనని వ్యక్తికి భార్యగా వెళ్ళింది. తనను కోరుకొని వ్యక్తికి భార్యగా వెళ్ళిన లేయా తనకు బిడ్డ పుట్టిన ప్రతిసారి కూడా తన భర్త నుండి ప్రేమను ఆశించింది. తనకు బిడ్డ పుట్టిన ప్రతిసారి, మొదటి కుమారుడు పుట్టినప్పుడు, రెండవ కుమారుడు పుట్టినప్పుడు, మూడవ కుమారుడు పుట్టినప్పుడు, అంటే బిడ్డ పుట్టిన ప్రతిసారి కూడా లేయా ఏం చేసిందంటే తన భర్త ఇప్పటికైనా నన్ను ప్రేమిస్తాడు, నా భర్త ఇప్పుడైనా నా దగ్గరకు వస్తాడు, నా భర్త ఇప్పుడైనా నన్ను ఆదరిస్తాడు అని ప్రతి క్షణం ఆమె తన భర్త ప్రేమ కోసం ఎదురు చూసింది. ఇటువంటి పరిస్థితులు ఎవరికి తెలిసి ఉంటాయి? ఖచ్చితంగా దీనాకి తెలిసే ఉంటాయి. పుట్టినప్పుడు దీనా మొట్టమొదటిగా తన అన్నలు పుట్టినప్పుడు ఆమె ఆ పరిస్థితులు చూడకపోవచ్చు. కానీ తను కుటుంబంలో పెరిగే కొద్దీ ఆమె తన కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకునేటప్పుడు ఆమెకు ఖచ్చితంగా అర్థమై ఉండిద్ది. ఏమని? నా తల్లి నా తండ్రి ద్వారా ద్వేషింపబడుతుంది అనే సంగతి ఎవరికి అర్థమై ఉండిద్ది? దీనాకి ఖచ్చితంగా అర్థమయ్యే ఉండిద్ది. అంటే లేయా తన భర్త ద్వారా నిరాదరించబడటం, ద్వేషింపబడటం, తన పినతల్లి అయిన రాహేలు అతిగా ప్రేమించబడటం, యాకోబు కేవలం రాహేలునే ప్రేమించటం, కుటుంబంలో ఈ పరిస్థితులన్నీ చూసిన దీనా యుక్త వయసుకు రాగానే, అనగా యవ్వనం రాగానే తన ఒక తీర్మానం చేసుకొని ఉంది. ఏంటంటే నేను కూడా నన్ను ప్రేమించే వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అని తన మనసులో తీర్మానించుకొని ఉండాలి. అంతే కదండి. యుక్త వయసుకు వచ్చారనుకో, ఏ ఆడపిల్లలైనా ఏ మగపిల్లలైనా ఎక్కువ దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు? ఏ విషయాల మీద ఆలోచిస్తారు? పెళ్ళి, ప్రేమ అనే ఈ విషయాల మీదే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. యవ్వనస్తులైన వాళ్ళందరూ కూడా యుక్త వయసుకు రాగానే చిన్నప్పుడు ఆడుకునే వస్తువుల మీద ఉంటుంది ఇంట్రెస్ట్. కానీ యుక్త వయసుకు రాగానే ఎటువంటి వాటి మీద ఆలోచిస్తారంటే పెళ్ళి అనే దాని మీద ఎక్కువ యవ్వనస్తులు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే
దీనా కూడా యుక్త వయసుకు రాగానే తన జీవితంలో తనకు రాబోయే వ్యక్తి ఎలా ఉండాలి, తనకు చేసుకోబోయే వ్యక్తి ఎలా ఉండాలంటే తనను ప్రేమించేవాడై ఉండాలి అని తను మనసులో బలంగా నాటుకుపోయింది. ఎందుకు నాటుకుపోయింది అంటే తన తల్లి నిరాధారించబడటం, తన తల్లి బాధపడటం, భర్త ప్రేమ లేక తన తల్లి కృంగిపోవటం, ఈ పరిస్థితులన్నీ కూడా దీనా ఏం చేసింది, చూసింది. ఈ పరిస్థితులన్నీ చూసిన దీనా ఏం నిర్ణయించుకుందంటే నన్ను ప్రేమించే వ్యక్తినే నేను పెళ్లి చేసుకోవాలి, నన్ను ప్రేమించే వ్యక్తిని నేను వివాహం చేసుకోవాలి అని యుక్త వయసులో ఉన్న తను సొంత నిర్ణయం తీసుకుంది. సొంతంగా ఆలోచించి సొంత నిర్ణయం తీసుకొని ఇక ఆమెను అవమానపరిచినప్పుడు తన అన్నలు ఆమె పట్ల బాధపడతారు. చూడండి ఒకసారి ఆదికాండము 34వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఆదికాండము 34వ అధ్యాయము 31వ వచనం. అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా అనిరి. అంటే తన చెల్లి చెరపబడిందని, తన చెల్లి అవమానపరచబడిందని అన్నలకు బాధగా ఉంది, కానీ దీనాకి మాత్రం బాధ లేదు. అందుకని అన్నలు వచ్చి ఆమెను తీసుకువెళ్ళిన దాకా ఆమె ఎక్కడుంది, ఆ షెకెము ఇంట్లోనే ఉంది. చూడండి ఆ వచనం కూడా ఆదికాండము 34వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఆదికాండము 34వ అధ్యాయము 26వ వచనం. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. అంటే దీనాకు అంత అవమానం జరిగినా సరే దీనా ఎక్కడుంది ఇంకా తనకు అవమానం జరిగినప్పుడు తను ఏమంటారు, తన అపవిత్రురాలని తను భావించినప్పుడు తనకు జరిగింది ఒక ఘోరం అని ఆమె కనుక అర్థమై ఉంటే ఆమె ఏం చేయాలి, వెంటనే ఆ ఇంటిని విడిచిపెట్టి పుట్టింటికి రావాలి, తన తండ్రి దగ్గరికి రావాలి. కానీ దీనా ఎక్కడ ఉండిపోయింది, హామోరు ఇంటిలోనే ఉండిపోయింది. తన అన్నలు వచ్చి ఆమెను తీసుకెళ్ళిన దాకా ఆమె వెళ్ళలేదు, అక్కడే ఉండిపోయింది. అంటే తమ చెల్లి అవమానపరచబడిందన్న బాధ ఎవరికి ఉంది, అన్నలకు ఉంది, కానీ ఎవరికి లేదు, దీనాకి లేదు. అంటే దీనాకి బాధ లేదు. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను అవమానపరచబడ్డాను, నాకు జరిగింది అవమానం అని ఆమె బాధపడుతున్నట్టు అక్కడ మనకు కనిపించట్లేదు. ఆమె బాధపడినట్టు మనకు కనిపించకుండా అన్నలు వచ్చి తీసుకెళ్ళిన దాకా ఇంకా అక్కడనే ఉంది. ప్రియులారా, దీనా తన కుటుంబంలోని అపశృతుల వల్ల, తన కుటుంబంలో సరైన సఖ్యత లేకపోవటం వల్ల తను సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. తను సొంతగా ఆలోచించుకోవటం మొదలుపెట్టి తనకు జరిగింది అవమానం అని కూడా ఆలోచించకుండా ఒక బలహీనతకు లొంగిపోయింది దీనా. ఎటువంటి బలహీనతకు లొంగిపోయిందంటే చూడండి ఒకసారి ఆదికాండము 34వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆదికాండము 34వ అధ్యాయము 3వ వచనం. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి. ఇక్కడ దీనాతో అతను ఎలా మాట్లాడాడు ప్రియులరా, ప్రీతిగా మాట్లాడాడు. అంటే ఏంటి, స్వీట్గా మాట్లాడాడు అనమాట. అంటే ఎప్పుడైతే ఒక పరాయి వ్యక్తి, తనకు పరిచయం లేని వ్యక్తి వచ్చి ప్రీతిగా మాట్లాడగానే ఆమె ఏమైపోయింది, దీనా యవ్వనంలో ఉన్న దీనా, యుక్త వయసులో ఉన్న దీనా ఒక బలహీనతకు లొంగిపోయింది. ఆమె బలహీనతకు లొంగిపోయింది అనటానికి ముఖ్యమైన కారణం ఏంటి, తన కుటుంబంలో జరిగిన అపశృతులు. అంటే తన తల్లి బాధపడటం, తన తండ్రి సరిగ్గా చూసుకోకపోవటం, తన తల్లి కురింగిపోవటం, భర్త ద్వారా ఆమె నిరాదరించబడటం, ఇవన్నీ చూసిన దీనాకి మనసులో ఒక నిర్ణయం బలంగా నాటుకుపోయింది. ఏమని నాటుకుపోయిందంటే యుక్త వయసుకు రాగానే నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి, నేను వివాహం చేసుకోబోయే వ్యక్తి నన్ను ప్రేమించేవాడై ఉండాలి అని భవిష్యత్తు గురించి ఆమె ఆలోచించకుండా అప్పటికప్పుడు సొంత నిర్ణయం తీసుకునే స్థాయికి ఆమె వెళ్ళిపోయింది. పిల్లలు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన కుటుంబ పరిస్థితులు మన పిల్లల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, తల్లిదండ్రుల యొక్క మాట తీరు, తల్లిదండ్రులు చేసే ప్రతి పని పిల్లల ప్రవర్తన మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. పిల్లలు వాళ్ళకేమి తెలియదులే అని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు, కానీ తల్లిదండ్రులు వేసే ప్రతి అడుగు కూడా పిల్లలు గమనిస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు మాట్లాడే ప్రతి మాట కూడా పిల్లలు ఏం చేస్తారంటే గమనిస్తూనే ఉంటారు. అంటే పిల్లలు తమ ప్రవర్తన ముందు ఎవరి నుండి నేర్చుకుంటారు అంటే తల్లిదండ్రుల నుండే తమ ప్రవర్తనను వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు కొన్నిసార్లు పిల్లలు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే కుటుంబంలో ఉండే పరిస్థితులను బట్టే ఉంటాయి.
ఒక తండ్రి తాగుబోతుగా ఉన్నాడు అనుకోండి, కొడుకు నువ్వు తాగురా అని తండ్రి చెప్పాల్సిన అవసరం లేదు. వాడు ఎదురుగా నువ్వు తాగితే చాలు, లేకపోతే తాగి ఇంటికి వస్తే చాలు, వాడు తాగుబోతాడు అవటానికి తండ్రే కారణం అవుతాడు. అంటే నువ్వు చెడిపోరా అని తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చూపించే ప్రవర్తన మీదే, తల్లిదండ్రులు ప్రవర్తించే ప్రవర్తన తీరు మీదే పిల్లల యొక్క ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, మీరు మీ కుటుంబాలలో మీరు మీ పిల్లలకి మాదిరికరంగా ఉన్నారా లేదా అని. ఒకప్పుడు దీనా తన తల్లి అయిన లేయని చూసి నాకు ఇటువంటి జీవితం రాకూడదు, నేను ఇలా ఉండకూడదు అని ఆమె భయపడి తను ప్రీతిగా మాట్లాడి ఒక బలహీనతకు లొంగిపోయింది. ఎవరో తెలియని వ్యక్తి, పరిచయం లేని వ్యక్తి వచ్చి ప్రీతిగా మాట్లాడగానే ఆమె ఏమైపోయింది, ఒక బలహీనతకు లొంగిపోయింది. అంటే వెనక ఏం జరిగింది అంటే తనకు సరైన ఆదరణ అనేది తన కుటుంబం నుండి రాలేదు. పిల్లలారా, మీరు మీ పిల్లల విషయంలో ఎలా ఉంటున్నారు? మీరు మీ పిల్లలకి ఆదరణ కలిగించే మాటలు ఉంటున్నారా? మీరు మీ పిల్లల ఎదుట మీరు భార్యాభర్తలుగా ఎలా ఉంటున్నారు, తల్లిదండ్రులుగా ఎలా ఉంటున్నారు, మీ ప్రవర్తనని మీ తల్లిదండ్రుల ముందు ఎలా చూసుకుంటున్నారు అనేది జాగ్రత్తగా ఉండండి. అందుకని దేవుడు భార్యాభర్తలైన వారికి, తల్లిదండ్రులైన వారికి ఎటువంటి హెచ్చరిక చేశాడో చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. భార్యలారా, మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. భార్యలకు ఏమని చెబుతున్నాడు? మీ భర్తలకు విధేయులయుండుడి. అలాగే భర్తలకు ఏం చెబుతున్నాడు? మీ భార్యలను ప్రేమించుడి. ఎప్పుడైతే భార్య తన భర్తకు లోబడి ఉండిద్దో, ఎప్పుడైతే భార్య తన భర్తకి విధేయురాలై ఉండిద్దో, అప్పుడు తన కుటుంబాన్ని ఆ స్త్రీ జ్ఞానముతో కట్టుకోగలిగింది. ఎప్పుడైతే భర్త తన భార్యను ప్రేమిస్తాడో తన కుటుంబాన్ని ఎలా నడిపించుకోగలడంటే క్రీస్తు యొక్క మార్గంలో నడిపించుకోగలడు. అందుకని ఏం చెప్పాడు పౌలు గారు? భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ప్రియులారా, మన కుటుంబాలలో ఇటువంటి లక్షణాలు కనుక ఉన్నాయి అనుకోండి, మన కుటుంబాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే శాంతి సమాధానాలతో ఉంటాయి. అలా కాకుండా ఎప్పుడూ కూడా గొడవలతోటి, ఘర్షణలతోటి, అపశృతులతోటి కనుక మన కుటుంబాలు నడిచినాయి అనుకోండి, మన పిల్లలు పాడైపోతూ ఉంటారు. మన పిల్లలు పాడవటానికి, మన పిల్లలు మొట్టమొదటిసారిగా తమ మార్గం తప్పటానికి ప్రప్రదమైన కారణం మొదటిగా ఏముండిద్ది అంటే, వాళ్ళకంటే కూడా ముందు కారణం ఎవరుంటారంటే మన కుటుంబమే ఉండిద్ది. నా పిల్లలు దారి తప్పిపోయారు, నా పిల్లలు నా మాట వినట్లేదు, నా పిల్లలు నేను చెప్పిన మాట వినట్లేదు అని ఇప్పుడున్న తల్లిదండ్రులు చాలామంది బాధపడుతూ ఉంటారు. నా పిల్లలు నా మాట వినట్లేదు, దారి తప్పిపోయారు అని బాధపడటం కంటే కూడా వాడు పక్కదారి పట్టడానికి నీ కుటుంబంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోండి. వాడు పక్కకి వెళ్ళిపోయాడు అంటే మన కుటుంబంలో జరగరాని ఏదో జరుగుతుంది. మనం ఎవరికో చోటిస్తున్నాము. క్రీస్తులో మన కుటుంబాలని కట్టుకోలేదు. మన కుటుంబాలను కనుక క్రీస్తులో కట్టుకుంటే భార్య ఎలా ఉండిద్ది? విధేయురాలే ఉండిద్ది. అప్పుడు గొడవలు అనేవి ఉండేవి. భర్త ఎలా ఉంటాడు? తన భార్యను ప్రేమిస్తాడు. ఇక భార్య విధేయురాలై ఉన్నప్పుడు, భర్త తన భార్యను ప్రేమిస్తున్నప్పుడు, కుటుంబం సఖ్యతగా ఉన్నప్పుడు ఇంకా గొడవలు ఎక్కడి నుండి వస్తాయి? అపశృతులు ఎక్కడి నుండి వస్తాయి? పిల్లలు మార్గం తప్పిపోవటానికి అవకాశాలు ఎక్కడి నుండి వస్తాయి? కనుక ప్రియులారా, మన కుటుంబాలలో జరిగే అపశృతుల వల్ల మన పిల్లలు దారి తప్పిపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు దీనా తన దారి తప్పిపోవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే తన కుటుంబంలో జరిగిన అపశృతులు. ఇక దీనా ఆ కుటుంబంలో ఒక్కగానొక్క ఆడపిల్ల, అంటే ఒక్కగానొక్క కూతురు. అందుకని ఆమె ఎలా పంచబడింది అంటే గారాబంగా పెరిగి ఉండొచ్చు. అంతే కదండి, మన కుటుంబాలలో కూడా ఒక 3 మగపిల్లల తర్వాత ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఎలా చూస్తాము మనము? గారాబంగా పెంచుకుంటాం, గారాబంగా చూస్తాం, అతిగా ప్రేమ చూపిస్తూ ఉంటాము. అలాగే ఆనాడు మరి దీనా చివరిలో పుట్టడం వల్ల, అంటే బెన్యామీను కంటే ముందు పుట్టిద్ది, చివరిగా బెన్యామీను పుడతాడు. బెన్యామీను కంటే ముందు ఎవరు పుడతారు? దీనా పుట్టిద్ది. అయితే అంతమంది అన్నదమ్ముల మధ్య పెరిగిన దీనా ఎలా పెరిగి ఉండొచ్చు అంటే గారాబంగా పెరిగి ఉండొచ్చు. గారాబంగా పెరిగింది కాబట్టి ఆమె ఎటువంటి ఆలోచనలు చేసిందంటే చూడండి ఒకసారి ఆదికాండము 34వ అధ్యాయము, ఆదికాండము 34వ అధ్యాయము 1వ వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. అంటే ఇక్కడ దీనాకి ఏముంది? ఏమి లేదు, పని లేదు. పని లేదు అంటే ఏంటి? ఇంట్లో తల్లి పని చెప్పలేదు అని అర్థం. ఇప్పుడు
ఆమె ఎంత ఖాళీగా ఉంటే ఆ దేశంలో ఉన్న కుమార్తెలు చూడడానికి వెళ్ళి ఉండిద్ది? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఏమనుకుంటాము? చాలామంది ఆడవాళ్ళు ఖాళీగా ఉంటే ఏమనుకుంటారు? ఆ ఇంటికి పోదాం, ఈ ఇంటికి పోదాం, లేకపోతే షాపింగ్కి వెళ్దాం, లేకపోతే చుట్టాల ఇంటికి వెళ్దాం. ఖాళీగా ఉన్న స్త్రీలే కదా ఇలా ఆలోచిస్తారు, లేకపోతే ఖాళీగా ఉన్న మనుషులే కదా ఆలోచిస్తారు. ఇప్పుడు పని కలిగిన వాడు, పని ఉన్నవాడు ఏం ఆలోచిస్తాడు? నాకు బోల్డ్ పనులు ఉన్నాయండి, నాకు ఎక్కడికి వెళ్ళటం కుదరదండి అని చెబుతాడు. కానీ పని లేనివాడు ఏం చేస్తాడు? అనవసరమైన విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ దీనా కూడా గారాభంగా పెంచబడింది. ఎందుకు పెంచబడిందంటే లేయ ఎటువంటి పని దీనాకి అప్పగించలేదు. తన కుమార్తెకి లేయ ఎటువంటి పని అప్పగించలేదు కనుకనే దీన ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఖాళీగా ఉండి ఏం చేసింది? అనవసరమైన ఆలోచనలన్నీ చేసి ఏం చేసింది? ఇక నేను ఎలాగూ ఖాళీగా ఉన్నాను, మా అమ్మేమో ఆమె పని ఆమె చేసుకుంటుంది, నాకేం పని లేదు అనుకొని ఏం చేసింది? ఒకసారి వెళ్ళి ఆ కుమార్తె ఈ దేశంలో వాళ్ళు ఎలా ఉన్నారో, నన్ను మించిన అందగత్తెలేనా కాదా, లేకపోతే ఈ దేశంలో ఎటువంటి అందగత్తెలు ఉన్నారో చూద్దాము అని నేత్రాశకు లొంగిపోయి ఆ లోకాన్ని, ఆ దేశాన్ని చూడటానికి వెళ్ళింది దీన. పిల్లరా, ఒకసారి మనం ఆలోచించగలిగితే లేయ తన భర్త ద్వారా ద్వేషింపబడటం, తన భర్త ద్వారా నిరాదరించబడటం, ఈ కష్టాలలో ఈ బాధల్లో పడిపోయిన లేయ తన కూతుర్ని సరిగా పట్టించుకోలేదు. అంటే సరిగా ఆమె పట్ల శ్రద్ధ చూపించకుండా ఆమెకు పని కల్పించకుండా ఇంట్లో పని మొత్తం లేయని చూసుకుంటా దీనాని ఎలా పెంచింది అంటే గారాభంగా పెంచింది. కాబట్టే దీన ఏం చేసిందంటే తన తల్లికి తన తండ్రికి తీరని మనోదుఖాన్ని కలిగించింది, తీరని మనోవేదనని ఆ దీన కలిగించింది. దానికి కారణం ఏంటంటే దీన గారాభంగా పెంచబడటం. యవ్వనస్తురాలైన స్త్రీ ఎలా ఉండాలని దేవుడు చెప్పాడు చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండా ఉండవలెనని కోరుచున్నాను. యవ్వన స్త్రీలు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకూడదని చెప్పాడు. కానీ దీన ఏం చేసింది? తన కుటుంబం నిందించడానికి అక్కడ అవకాశాన్ని కల్పించింది. తన తండ్రి మిగతా జనాంగం ద్వారా అవమానించబడేలాగా దీన ప్రవర్తించింది. దానికి కారణం ఏంటంటే ఆమె అతి గారాభంగా పెంచబడటమే దీనాకి మైనస్ అయిపోయింది. కనుక ప్రియులారా, మీరు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? గారాభంగా పెంచుతున్నారా? ఒకవేళ మీరు మీ పిల్లల్ని గనక గారాభంగా పెంచారా, లేయ ఎటువంటి బాధనైతే అనుభవించిందో, యాకోబు ఎటువంటి బాధనైతే అనుభవించాడో అటువంటి బాధ మీ పిల్లల ద్వారా మీరు కూడా అనుభవిస్తారు, మీరు కూడా అనుభవించాల్సి వచ్చింది. అసలు యాకోబు ఎలా బాధపడ్డాడో ఒకసారి చూడండి. ఆదికాండము 34వ అధ్యాయము 30వ వచనం. యాకోబు ఎటువంటి బాధపడ్డాడో చూడండి. ఆదికాండము 34వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయుల్లోను పెరిజ్జీయుల్లోను అసహ్యునిగా చేసితిరి. యాకోబుని అసహ్యునిగా చేశారంట. దీనంతటికి కారణం ఏంటి? దీన అలా అవ్వడానికి కారణం ఏంటి? మొట్టమొదటిగా కుటుంబంలోని అపశృతులు ఒక కారణం అయితే, రెండవ కారణం ఏంటి అంటే ఆమె అతి గారాభంగా పెంచటమే. కనుక ప్రియులారా, మీరు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? గారాభంగా పెంచుతున్నారా లేదా అతి గారాభంగా పెంచుతున్నారా? అతి గారాభంగా పెంచారా? ఈ దీన ఎటువంటి స్థితిని అయితే తన కుటుంబానికి తీసుకొచ్చిందో అటువంటి స్థితే మీ పిల్లల ద్వారా మీరు అనుభవించాల్సి వచ్చింది. నిజానికి తల్లి అయిన లేయ తన యవ్వన బిడ్డ అయిన దీనాన్ని పక్కన పెట్టుకొని లేయ ఏం చెప్పాలి? పెళ్లి వివాహము తర్వాత రాబోయే అపశృతులు ఎలా ఎదుర్కోవాలి, ఒడిదుడుకులు ఎలా ఎదుర్కోవాలి, తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, భర్తతో ఎలా మెలగాలి, పిల్లలతో ఎలా మెలగాలి, తన కుటుంబాన్ని జ్ఞానంతో ఎలా పెంచుకోవాలి అని అంటే ఇంటి పని మొత్తం నేర్పించాలి లేయ. కానీ ఆమెకున్న కష్టాల వల్ల, ఆమెకున్న బాధల వల్ల ఆమె ఏం చేసింది? తన కుటుంబంలో ఉన్న దీనాన్ని సరిగా పట్టించుకోలేకపోయింది. ఆమె కుమార్తె అయిన దీన పట్ల అంత శ్రద్ధ చూపించలేక ఆ అమ్మాయికి ఆ దీనాకి ఎటువంటి పని చెప్పకుండా తనే ఉంటుందిలే,
తనే నేర్చుకుంటుందిలేని వదిలేసింది కాబోలు. ఎంత గారాభంగా పెరిగిన దీన, ఎటువంటి పని లేని దీన అక్కడెక్కడో దేశపు కుమార్తెల అందాలను చూడడానికి వెళ్ళింది. అక్కడెక్కడో ఉన్న దేశపు కుమార్తెల అందాలను చూడటానికి వెళ్ళిన ఆమె అతి ఘోరంగా అవమానించబడింది. దీన తనకున్న స్వేచ్ఛని ఏం చేసిందంటే దుర్వినియోగం చేసింది. దీన తనకివ్వబడిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసింది. తన హద్దులు దాటింది. తనకివ్వబడిన స్వేచ్ఛని ఆమె అనవసరమైన విషయాలకు వాడింది. అనవసరమైన విషయాలకి తన స్వేచ్ఛను వినియోగించుకొని, తన స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకొని చివరికి తను ఇశ్రాయేలులో జరగకూడని ఘోరమైన అవమాన కార్యాన్ని తన జీవితంలో అనుభవించింది ఆమె దీన. కనుక ప్రియులారా, మనకివ్వబడిన స్వేచ్ఛ మనం ఎలా వాడుకుంటున్నాము? ఒక దీనాలాగా దాన్ని ఏమన్నా మనం హద్దులు మించి వాడుతున్నామా, లేదా దాన్ని హద్దులలో ఉంచుకొని అవసరమైన విషయాలకే దాన్ని వాడుతున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియులరా. పిల్లలకి స్వేచ్ఛని ఇవ్వటం మంచి పనే, కానీ అది ఎంతవరకు అంటే కేవలం అది ఒక హద్దుల వరకే ఉండాలి, ఒక హద్దు వరకే ఉండాలి. ఒకవేళ హద్దులు దాటిందా, ఒకప్పుడు ఎటువంటి బాధనైతే లేయా యాకోబు అనుభవించారో అటువంటి బాధనే మీరు మీ పిల్లల ద్వారా కూడా అనుభవిస్తారు. కనుక స్త్రీలారా, మీరు మీ యవన బిడ్డల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా చూసుకుంటున్నారా అనేది ఒకసారి ఆలోచించండి. మీ దగ్గర పెట్టుకుంటున్నారా? మీరు దేవుని మాటలు వాళ్ళకి బోధిస్తున్నారా? ఆ యవనస్తురాలు ఎలా ఉండగలుగుతుందో ఆమెకి పని నేర్పించగలుగుతున్నారా? లేదా లేయాలాగా మీరు మీ బిడ్డని పట్టించుకోకుండా మీ కుటుంబంలో వచ్చే కష్టాల వల్ల, బాధల వల్ల ఆమెను అశ్రద్ధ చేశారనుకోండి, ఒకానొక రోజు ఆ బిడ్డ వల్ల మీరే బాధపడాల్సి వచ్చింది. లేయా అసలకే భర్త ఆదరణ లేక బాధపడతా ఉంది. అసలకే భర్త ద్వారా ద్వేషింపబడతా ఉంది లేయ. దానికి తోడు మరొక పెద్ద సమస్యని ఎవరు తీసుకొచ్చి పెట్టారు? దీనా తీసుకొచ్చి పెట్టింది. అప్పుడు ఆ లేయ యొక్క పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. ఆ తల్లి యొక్క పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దీనంతటికి కారణం ఏంటి? లేయ తన బిడ్డను తన దగ్గర పెట్టుకోలేదు. లేయ తన బిడ్డను తన దగ్గర పెట్టుకోకుండా తనకు స్వేచ్ఛనిచ్చేసి అతిగారభం చేసేసి తను ఏం చేస్తుందో, ఎలా ఉంటుందో కూడా తను పట్టించుకోలేదు, అశ్రద్ధ చేసింది. దానివల్ల చివరికి ఎటువంటి బాధను ఆమె అనుభవించింది అంటే ఇశ్రాయేలులో జరగకూడని అవమానం తన కూతురికి జరిగింది. ఎటువంటి తల్లి అనుభవించిన మనోవేదనని తన భర్త ద్వారా లేయ అనుభవించింది, అలాగే తన కుమార్తె ద్వారా కూడా లేయ అనుభవించింది. పిల్లలారా, మనకి అటువంటి బాధ రాకుండా ఉండాలంటే మన యవన బిడ్డలను మనం జాగ్రత్త చేసుకోవాలి. ప్రభు యొక్క శిక్షణలో, బోధనలో వారిని పెంచాలి. ఇక ఈ దీనాకున్న దీన అంత అవమానమైన కార్యాన్ని, తన జీవితాన్ని నష్టపరుచుకోవడానికి ఇంకొక కారణం ఏంటంటే ఆమెకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే దీనాకి ఏముందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉంది. అంటే నాకేమయ్యిద్దిలే, నన్ను నేను చూసుకోగలను, నన్ను ఎవరేం చేస్తారని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల కూడా ఆమె తన మార్గంలో నుండి తప్పిపోయింది. అందుకని దేవుడు మనకి ఏమైనా హెచ్చరిక చేస్తున్నాడంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచువాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలను. అంటే నాకేమైందిలే, నేను బాగానే ఉన్నానులే, నన్నెవరేం చేస్తారులే అనుకునేవాడు ఏం చేయాలంట? తాను నిలుచున్నానని కాన్ఫిడెన్స్గా ఉన్నవాడు ఎలా ఉండాలంటే పడిపోకుండా చూసుకున్నట్లు జాగ్రత్త పడాలని పౌలు గారు చెబుతున్నాడు. ఇక్కడ దీన కూడా ఇలానే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంది. ఎలా ఉందంటే నాకేమయ్యింది, నన్నెవరు చూస్తారు, నన్నెవరేం చేస్తారనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఆ దేశపు కుమార్తెను చూడడానికి ఎలా వెళ్ళింది? ఒంటరిగా వెళ్ళింది, ఒక్కతిగా వెళ్ళింది. ఏమండి, 11 మంది అన్నలు ఉన్నారు, ఎవరో ఒకళ్ళని తోడు తీసుకొని వెళ్ళొచ్చు కదా. అక్కడ ఉన్న దీన ఇప్పుడు ఆడపిల్ల కదా, ఆడపిల్ల. పైగా ఆ దేశం ఎటువంటి దేశము? కొత్త దేశం. అంటే కొత్త దేశం, వాళ్ళకి పరిచయం లేని దేశము, కొత్త దేశము. ఆమెకి ఏమీ తెలియనప్పుడు, అక్కడ కొత్త దేశము, తనకు తెలియని ప్రదేశం అయినప్పుడు ఆమె ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆమె ఏం చేయాలి? ఎవరో ఒకళ్ళని తోడు తీసుకొని వెళ్ళాలి. తన అన్నలు ఉన్నారు, ఎవరో ఒకళ్ళని తోడు తీసుకొని వెళ్ళొచ్చు కదా. కానీ దీనా ఏం చేసింది? ఒక్కతే వెళ్ళి ఒంటరిగా వెళ్ళి ఇశ్రాయేలులో జరగకూడని ఒక ఘోరమైన అవమాన కార్యము ఆమె పట్ల జరిగేలాగా ఆమె చేసుకుంది. దీన్నే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు ప్రియులారా. ఒకసారి చూడండి, ఆదికాండము 34వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము
34వ అధ్యాయము 7వ వచనం. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపము వచ్చెను. ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. ప్రియులారా, ఇశ్రాయేలులో ఏదైతే జరగకూడదో, తన కుటుంబంలో ఏదైతే జరగకూడదో అటువంటి కార్యము ఆ ఇశ్రాయేలులో జరిగింది. దీనా జీవితంలో అంటే యాకోబు కుటుంబంలోనే జరిగింది. దీనంతటికి కారణం ఏంటి? దీన ఒక్కతే ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళొచ్చు కదా, వెళ్ళలేదు. కానీ దాన్ని ఏమంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. నేడున్న ఆడపిల్లలు కూడా ఏం చేస్తూ ఉంటారు, ఒక్కళ్ళే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనుకుంటారు, ఒక్కళ్ళే వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియులారా, మీరు మీ పిల్లల్ని ఎప్పుడు ఒంటరిగా వదలకండి. పిల్లలు ఈ మధ్యకాలంలో ప్రియులారా, చాలామంది పిల్లలు ఈ మధ్యకాలంలో ఎటువంటి స్వేచ్ఛను కోరుకుంటున్నారు అంటే, మా జీవితం మా ఇష్టం, మాకంటూ ఒక ప్రైవసీ కావాలి, మాకంటూ ఒక ప్రైవేట్ లైఫ్ కావాలని పిల్లలు కోరుకుంటున్నారు. ప్రైవసీ కావాలి, మాకు ఒక ప్రైవేట్ లైఫ్ కావాలి, మాకు ఒక పర్సనల్ లైఫ్ కావాలి, మాకు అవన్నీ ఉన్నాయని పిల్లలు సొంతగా స్వేచ్ఛను కోరుకుంటున్నారు. కానీ ప్రియులారా, పిల్లలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు, వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వాలి. కానీ ఎంతవరకు ఇవ్వాలి? ఒక హద్దు అనేది ఉంది. ఆ హద్దుని తల్లిదండ్రులు మించి ఇవ్వకూడదు. పరిమితి ఉంది. స్వేచ్ఛకి ఏముంది? పరిమితి ఉంది. ఆ పరిమితి కనుక అధిగమించిందనుకోండి, చివరికి మన పిల్లల ద్వారా మనమే కష్టాలు అనుభవించాల్సి వచ్చింది, మనమే బాధలు అనుభవించాల్సి వచ్చింది. ఈ దీన చేసిన దానివల్ల కూడా తన కుటుంబం మొత్తం బాధపడింది. ఈ మధ్యకాలంలో ఒకసారి మీరు చూసారు కదండి, ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో ఒక యవనస్తురాలు, ఆమె ఎవరంటే శాంతకుమారి, జెస్సీ అనే ఒక పేరుతో ఒక ఆమె యవనస్తురాలు ఉరేసుకొని చనిపోయింది. అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆమె తన ఫ్రెండ్స్ తోటి పార్టీ చేసుకోవాలనుకుంది. ఈ శాంతకుమారి జెస్సీ అనే ఈ అమ్మాయి తన ఫ్రెండ్స్ తోటి పార్టీ చేసుకోవాలనుకుంది. తన ఫ్రెండ్స్ తోటి పార్టీకి వెళ్ళాలనుకుంది. ఎప్పుడు? రాత్రిపూట 9 గంటలు దాటిన తర్వాత. మరి తన తల్లిని అడిగిందంట, నేను పార్టీకి వెళతాను ఫ్రెండ్స్ తోటి అని తన తల్లిని అడిగింది. మరి తన తల్లిని అడిగినప్పుడు రాత్రిపూట కదమ్మా వెళ్ళకూడదని మరి తన తల్లి ఏం చెయ్యాలి? తన కూతుర్ని మందలించాలి. టైం 9 అవుతుంది, 10 అవుతుంది, రాత్రిపూట పార్టీలేంటి, తప్పు అని తన తల్లి ఏం చేయాలి? ఆ కూతుర్ని మందలించాలి. కానీ ఆ కూతుర్ని మందలించకుండా కూతురు అడగంగానే మరి టైం ఎంత అయ్యింది, టైం ఎంత అయింది, ఈ సమయంలో పంపించవచ్చా పంపించకూడదా అని ఆ తల్లి ఆలోచించకుండా కూతుర్ని పార్టీకి వెళ్ళమనింది. కూతురు పార్టీకి వెళ్ళింది. కానీ పొద్దున్నేకి శవమై తేలింది. చూసారా? పొద్దున్నేకి ఆ కూతురు ఎలా వచ్చింది? నేను వెళ్తున్నానమ్మా, టాటా అమ్మ, నేను వెళ్ళొస్తానమ్మా అని నవ్వుతూ వెళ్ళిన బిడ్డ పొద్దున్నేకి ఎలా కనపడిందంటే శవమై కనపడింది. అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటంటే, మరి తన ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అక్కడ లాడ్జ్లో 2 రూములు తీసుకున్నారంట. 2 రూములు తీసుకొని ఆ స్నేహితుల్లో 5 అబ్బాయిలు 1 అమ్మాయి ఉన్నారంట. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఈ అమ్మాయి అక్కడున్న వాళ్ళకి ఎవరికో ఏమంటారు, ఆ అమ్మాయిలకి ఆ అబ్బాయిలకి ఏవో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఏమంటారు నిజం కాని వార్తని స్ప్రెడ్ చేస్తుందని అక్కడున్న స్నేహితులు అందరూ ఏమతో వాదన చేసి కొట్టారంట. కొట్టినప్పుడు ఆ అవమానాన్ని భరించలేక ఈమె ఏం చేసింది? ఊరేసుకొని చనిపోయింది. ప్రియులారా, ఇక్కడ ఆలోచించండి. తల్లి రాత్రిపూటే 9 అయిందమ్మా, 10 అయిందమ్మా, ఎక్కడికమ్మా నువ్వు వెళ్ళేది అని ఆమెను మందలించినట్టయితే తన కూతురు ఇప్పుడు ప్రాణాలతో ఉండేది. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చెబుతున్నారంటే, తల్లివైన నువ్వు రాత్రిపూట ఎలా పంపించావమ్మా నీ కూతుర్ని బయటికి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ తల్లినే ప్రశ్నిస్తున్నారు. నీ కూతురు నువ్వు ఎలా బయటికి పంపించావు? కూతురు వెళ్తాను అనగానే నువ్వు పంపించటమేనా? తల్లిగా నువ్వు భయం చెప్పవా? తల్లిగా నువ్వు ఆమెను మందలించవా? ఆమెను ఆపవా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ తల్లినే తిడుతున్నారు. ప్రియులారా, మీరు మీ పిల్లలకి ఇచ్చే స్వేచ్ఛ ఎలా ఉంది? పిల్లలు అడిగారు కదా అని ఏది పడితే అది ఇవ్వటమేనా? పిల్లలు అడిగారు కదా అని దేనికి పడితే దానికి పర్మిషన్ ఇవ్వటమేనా? మీరు ఒకసారి ఆలోచించండి. పిల్లలకి స్వేచ్ఛని ఎంతవరకు ఇస్తున్నారు? ఎలా ఇస్తున్నారు? ఆ రోజు ఆ తల్లి కనుక ఆ బిడ్డని మందలిచ్చినట్టయితే, వెళ్ళొద్దు అన్నట్టయితే ఈనాడు ఆమెకి తన కూతురు మిగిలేది, తన కూతురు బ్రతికి ఉండేది. కానీ ఆమె తన బిడ్డ కోరుకోగలనే, తన బిడ్డ అడగంగానే రాత్రి పగల అనేది చూసుకోవాలా లేదా చూసుకోకుండా ఆమెకి అధికంగా స్వేచ్ఛనిచ్చి పంపించింది. ఇప్పుడు బిడ్డ ఉందా ఆమెకి? లేదు. ఇప్పుడు కూతురు ఉందా ఆమెకి? లేదు. ప్రియులారా, చూడండి, అతి స్వేచ్ఛ ఎప్పుడు కూడా ప్రాణ నష్టానికే దారి తీసింది.
అతి స్వేచ్ఛ ఎప్పుడు కూడా రక్తపాతానికే దారి తీసిద్ది. స్వేచ్ఛని మనము వినియోగించుకునే పద్ధతిలో ఉండిద్ది, దాన్ని వాడే పద్ధతిలో ఉండిద్ది. స్వేచ్ఛని అవసరమైన విషయాలకు వాడామనుకోండి, అది మనకు ఉపయోగకరంగానే ఉండిద్ది. కానీ అనవసరమైన విషయాలకి స్వేచ్ఛను కనుక వాడామా, అతి స్వేచ్ఛ అనర్థానికే కారణం, అతి స్వేచ్ఛ ప్రాణ నష్టానికే కారణం, అతి స్వేచ్ఛ రక్తపాతానికే కారణమైంది ప్రియులారా. ఇప్పుడు దీనాకి ఇవ్వబడిన స్వేచ్ఛ కూడా ఎటువంటి పరిస్థితికి తన కుటుంబాన్ని దిగజార్చిందో చూడండి. ఎటువంటి పరిస్థితి, దీనాకున్న స్వేచ్ఛ వల్ల, తను దుర్వినియోగంగా తనకున్న స్వేచ్ఛను వాడటం వల్ల ఎటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయో ఒకసారి చూడండి. ఆదికాండము 34వ అధ్యాయము 25వ వచనం. ఆదికాండము 34వ అధ్యాయము 25వ వచనం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవనికి తెలియకుండా ఆ ఊరు మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. చూసారా పిల్లరా, దీనా చివరికి తన అన్నల్ని ఎలా చేసిందంటే నరహంతకుల్ని చేసింది. దీన తన అన్నలని నరహంతకులుగా చేసింది. అలాగే ప్రాణ నష్టానికి కూడా కారణమయ్యింది. చూడండి 27వ వచనం. తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరిని దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలంలోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ, వారి స్త్రీలను చెరపట్టి ఇంట్లో ఉన్నదంతయు దోచుకొనిరి. పిల్లరా, తన అన్నలని నరహంతకులుగా మార్చింది. అలాగే ఆ ఊరిలో ప్రాణ నష్టాన్ని కలిగించింది. అలాగే ఆ ఊరు మొత్తం కూడా దోచుకునే స్థాయికి, దోపిడి సొమ్ముగా, కొల్లబెట్టే సొమ్ముగా ఆ ఊరు అయిపోయేలాగా చేసింది దీనా చేసిన ఒక్క పని వల్ల ఎన్ని అనర్థాలు చూడండి, ఎన్ని అనర్థాలు, ఎంత ప్రాణ నష్టం. ఇశ్రాయేలీలో దేవుడు ఏ కుటుంబకులనైతే ఎన్నుకున్నాడో ఆ కుటుంబంలోనే నరహంతకులు చేసేవాళ్ళు తయారైపోయారు. ఆ కుటుంబంలోనే ప్రాణ నష్టాన్ని కలిగించే వాళ్ళు తయారైపోయారు. ఎంత బాధ అండి ఆ రోజు యాకోబుకి, ఎంత బాధను అనుభవించి ఉంటాడు ఆ రోజు యాకోబు. ఎక్కడో ఆ దేశం నుండి, లాబాన్ దగ్గర నుండి బయలుదేరి బేతేలుకు వస్తున్నప్పుడు మార్గం మధ్యలో ఒక చోట ఆగాడు. ఆగి తన సేద తీర్చుకోవాలనుకొని అక్కడ విశ్రాంతి తీసుకుందామని ఆగిన యాకోబుకి తీరని దుఃఖాన్ని, తీరని శోకాన్ని దీనా మిగిల్చింది. తీరని మనోవేదనని లేయాకి మిగిల్చింది. ప్రియులారా, అతిగా వాడబడే స్వేచ్ఛ ఎప్పుడు కూడా ప్రాణ నష్టానికి దారి తీసిద్ది అనటానికి మనకు రుజువు ఏంటంటే ఈ దీనా యొక్క చరిత్రే. ఇప్పుడున్న యువకులు కూడా చూడండి, తమకు ఉండిద్ది స్వేచ్ఛ ఉందనుకోండి, ప్రేమ అనే పేరుతో ఒకటవుతారు. ఇద్దరికి కుదిరితే ఉంటారు, ఒకవేళ కుదరలేదనుకోండి ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటారు, లేదా ఒకళ్ళనొకళ్ళు చంపేస్తారు. ఇప్పుడున్న కాలంలో ఇవి బాగా అయిపోయినాయి. అయితే చంపటం లేదా చచ్చిపోవటం. దీనివల్ల ఇంట్లో వాళ్ళకి ఎంత బాధ ప్రియులారా ఒకసారి ఆలోచించండి. యవనస్తులైన వారులారా ఒకసారి ఆలోచించండి. మనం చేసే ప్రతి పని వల్ల, మనం చేసే పనుల వల్ల మన ఇంట్లో వారికి ఎంత బాధ కలుగుతుంది, మన ఇంట్లో వారికి ఎంత నష్టం కలుగుతుందని ఏ యవనస్తులు ఆలోచించగలుగుతున్నారు? ఒకప్పుడు దీనానే గనక ఆలోచించి ఉన్నట్లయితే తన అన్నలు నరహంతకులుగా మారేవాళ్ళ? ఆ ఊర్లో అంత ప్రాణ నష్టం జరిగేదా? అక్కడున్న స్త్రీలు వాళ్ళ సొమ్ము మొత్తం చెరపట్టుకొని వెళ్ళిపోయారు. ఎంతమంది యొక్క ఉసురు అంటారు కదా, ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోయినాయి దీనా చేసిన పని వల్ల. ఆలోచించండి. ఒక్క అమ్మాయి, ఒక యవ్వనస్తురాలు తనకివ్వబడిన స్వేచ్ఛని దుర్వినియోగం పరుచుకోవటం వల్ల తన జీవితాన్ని నష్టపరుచుకుంది, తన అన్నలనే నరహంతకులుగా మార్చింది, తన కుటుంబానికి తీరని శోకాన్ని తెచ్చిపెట్టింది, తన తల్లికి తీరని బాధను తెచ్చిపెట్టింది, అలాగే ఒక ఊరికి ప్రాణ నష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఎంత బాధ ప్రియులారా, ఆనాడు యాకోబు ఎంత బాధ అనుభవించి ఉంటాడు. ఇప్పుడు ఒకసారి మన సమాజంలో ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో ఆడపిల్లలు కనుక ఇలా చేస్తే మనం బ్రతకగలుగుతామా సమాజంలో? ఆనాడు మరి యాకోబు ఎలా బ్రతికి ఉంటాడు? మన ఇంట్లో కనుక ఇటువంటి పరిస్థితులు కనుక వచ్చినాయి అనుకోండి, అసలు మనం బ్రతకగలమా? ఇళ్ళ పక్కన వాళ్ళు ఎలా చూస్తారు మనల్ని? సమాజంలో ఉన్న వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు? దీని అంతటికి కారణం ఏంటి? యవ్వనస్తులు సరిగ్గా లేకపోవడం. యవ్వనస్తులు సరిగ్గా లేరు అంటే వెనక ఎన్నో కారణాలు ఉంటాయి ప్రియులారా. ఒక దీనా వల్ల ఇంత నష్టం జరిగిందని మనం చెప్పుకుంటున్నాం, కానీ దీనా వల్ల ఇంత నష్టం జరగటానికి దీనా వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏంటవి? తన తల్లిదండ్రుల సఖ్యత లేదు, తన కుటుంబ అపశృతుల వల్ల తను సరైన మార్గంలో ఉండలేకపోయింది,
తనకిచ్చిన స్వేచ్ఛని ఆమె సరిగ్గా వాడుకోలేకపోయింది. అలాగే అతి గారాభంగా పెంచబడింది. ఇవన్నీ కూడా ఆమెకి డ్రాబ్యాక్స్. అంటే ఇవన్నీ కూడా ఆమెని తను సరైన మార్గంలో పెరగటానికి ఉపయోగపడలేదు. ఆనాడు దీనాకు ఉపయోగపడలేదు. కానీ ఈనాడు మన బిడ్డల పట్ల, మన కుటుంబాలలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? భార్యాభర్తలుగా మీరు ఎలా ఉంటున్నారు? తల్లిదండ్రులుగా మీరు ఎలా ఉంటున్నారు? మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారు? దేవుని యొక్క శిక్షణలో, బోధనలో వాళ్ళని పెంచుతున్నారా? ప్రతి క్షణం దేవుని యొక్క భయాన్ని వాళ్ళలో నింపగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఒకవేళ మీరు గనక మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించలేదా, మీరు గనక మీ పిల్లలని దేవుని యొక్క బోధనలో, శిక్షణలో గనక పెంచలేదనుకోండి, ఒకప్పుడు దీన తన కుటుంబానికి తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈనాడు మీ పిల్లలు కూడా మీ కుటుంబానికి తీరని నష్టాన్ని తెచ్చిపెడతారు. చాలామంది అంటారు కదా, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమయ్యింది అని అనుకుంటారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొచ్చిద్ది అని అంటారు. అంటే జరగక ముందే జాగ్రత్త పడాలి అంటారు. అలాగే మీరు కూడా మీ కుటుంబాలలో ఎటువంటి అపశృతులు జరగకముందే, ఎటువంటి నష్టాలు జరగకముందే మీరు మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించండి ప్రియుల. చివరికి దీన ఎటువంటి స్థితికి వెళ్ళిపోయిందంటే, అక్కడ నుండి యాకోబు ఏం చేస్తాడు? బయలుదేరి వెళ్ళిపోతాడు. చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము మొదటి వచనం. ఆదికాండము 35వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. అంటే ఎప్పుడైతే దీనా అన్నలైన మరి లేవి అలాగే షిమ్యోను ఆ దేశంలో ఉన్న పురుషులందరినీ చంపేశారు, అక్కడ ఉన్న దాన్నంతా దోచుకున్నారని తెలిసినప్పుడు యాకోబుకి తీరని వేదన కలిగి, తీరని మనోదుఖం కలిగి అక్కడ నుండి త్వరగా బయలుదేరిపోయాడు. ఎక్కడ వచ్చి ఆ జనాంగం మొత్తం నన్ను చంపేసిద్దని బయలుదేరిపోయి దేవుడి చేత ఆజ్ఞాపింపబడిన వాడై ఏం చేశాడు? తిరిగి బేతేలుకి వెళ్ళిపోయాడు. తిరిగి బేతేలుకి వెళ్ళిపోయాడంటే అక్కడ ఏమైంది? ఎవరైతే తనను ప్రేమించాడో ఆ షెకెము దీనాకి లేడు. అలాగే దీన వివాహం చేసుకున్నట్టు మనకు ఎక్కడా కూడా రాయబడలేదు ప్రియులారా. ఒక యవ్వనస్తురాలు పెళ్ళి కాకుండానే, ఒక కన్యక అయిన దీన పెళ్ళి కాకుండానే అవమానపరచబడింది. తను ఎవరి ద్వారా అయితే ప్రేమించబడాలి అని కోరుకుందో ఆ షెకెము ఆమెకి దక్కలేదు. అలాగే ఆమె వివాహం లేకుండా తండ్రి ఇంటనే ఉండిపోయింది. తీరని నష్టాన్ని తన జీవితానికి కొని తెచ్చుకుంది ప్రియులారా. స్వేచ్ఛను కోరి నష్టపోయిన యువతి దీన స్వేచ్ఛను కోరుకుంది, కానీ ఆ స్వేచ్ఛ ఏం చేసింది? తన జీవితానికే నష్టాన్ని తెచ్చిపెట్టింది. తన జీవితానికే. ఒకసారి ఆలోచించండి. దీన ఇష్టపడింది, దీన కోరుకున్నది, తన స్వేచ్ఛని వాడింది. ఏమన్నా ఆమెకి ఉపయోగపడిందా? ఏమీ ఉపయోగపడలేదు ప్రియులారా. స్వేచ్ఛను కోరి నష్టపోయిన యువతి ఎవరంటే దీన. కనుక ప్రియులారా, ఈ దీన యొక్క జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలంటే, అతి స్వేచ్ఛ ఎప్పుడు కూడా అనార్థానికి దారి తీసింది. కనుక మన కుటుంబంలోని పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చక్కదిద్దుకునే వాళ్ళమై ఉండాలి. మన కుటుంబంలోని పరిస్థితులు ఎప్పుడు కూడా సఖ్యత కలిగి ఉండాలి. మన పిల్లలకి మన కుటుంబం ఎలా ఉండాలి అంటే మాదిరికరంగా ఉండాలి. అలాగే మన పిల్లల్ని కూడా మనము అతి గారాభంగా పెంచకూడదు. అలాగే అతి స్వేచ్ఛను కూడా మనము మన పిల్లలకి ఇవ్వకూడదు. ఒకవేళ అతి స్వేచ్ఛను కనుక మనం మన పిల్లలకి ఇచ్చామనుకోండి, అనవసరమైన ఆలోచనలు పిల్లలు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆదాము హవ్వలు కూడా అనవసరమైన విషయాల్లో తలదూర్చబట్టే తమకివ్వబడిన స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకొని ఈ లోకంలోకి ఏం తీసుకొచ్చారు? పాపాన్ని తీసుకొచ్చారు ప్రియులరా. ఒకసారి ఆలోచించండి. ఆదాము హవ్వలు కూడా తమకివ్వబడిన స్వేచ్ఛని ఎలా వాడారు? దుర్వినియోగపరిచారు. తమకివ్వబడిన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను దుర్వినియోగపరచడం వల్ల ఈ లోకానికే పాపాన్ని తీసుకొచ్చి పెట్టారు. అంటే ఎప్పుడు కూడా అతి స్వేచ్ఛ మనకెప్పుడు కూడా ఉపయోగపడేదిగా ఉండదు. దీన కూడా అతి స్వేచ్ఛ కలిగి ఉండటం వల్ల తన జీవితాన్ని నష్టపరుచుకుంది, తీరని శోకాన్ని తెచ్చిపెట్టింది. ఒకప్పుడు ఆదాము హవ్వలు తమకివ్వబడిన స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకొని లోకానికి ఎలా అయితే పాపాన్ని తీసుకొచ్చారో, దీన తనకివ్వబడిన స్వేచ్ఛని అనవసరమైన విషయాలకు వాడి, అనవసరమైన విషయాల్లో తలదూర్చి తన కుటుంబానికి నష్టాన్ని తీసుకొచ్చింది. చివరికి తండ్రి ఇంటనే ఉంది. పెళ్ళైనట్టు కూడా మనకి బైబిల్లో ఎక్కడో కూడా రాయబడలేదు. ఆమెకి పెళ్లి జరిగినట్టు కూడా. ఒకసారి ఆలోచించండి. మన ఇళ్ళలో ఉన్న ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదనుకోండి, ఎంత బాధగా ఉండిద్ది.
25 సంవత్సరాలు వచ్చింది 25 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులందరూ పెళ్లి చేయాలని కుమార్తె పట్ల ఆలోచిస్తూ ఉంటారు. కానీ దీనాకి జరిగిన అవమానం వల్ల ఆమెకి పెళ్ళి అయినట్టు మనకి బైబిల్లో ఎక్కడో కూడా వ్రాయబడలేదు. చివరికి తన జీవితాన్ని నష్టపరుచుకుంది ప్రియులారా. స్వేచ్ఛని కోరి నష్టపోయిన యువతి దీనా ఈనాడు మనకున్న స్వేచ్ఛని ఎలా వాడుకుంటున్నాము? మన జీవితాన్ని నష్టపరుచుకునే విధంగా వాడుకుంటున్నామా? అవసరమైన విషయాలకే వాడుతున్నామా, లేదా అనవసరమైన విషయాలకి వాడుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించి, ఈ దీన చరిత్ర మనకి ఊరకనే రాయబడలేదు. ఎలా రాయబడిందంటే వాళ్ళకి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి రాయబడింది. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. ప్రియులారా, వాళ్ళకి ఎలా దృష్టాంతాలుగా వాళ్ళకి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి రాయబడింది. ఈ దీన చరిత్ర నుండి మనం ఏమి నేర్చుకోవాలి? బుద్ధి నేర్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. ఇవ్వబడిన స్వేచ్ఛని అనవసరమైన విషయాలకి వాడకూడదని నేర్చుకోవాలి. దృష్టాంతాలుగా వాళ్ళకి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి రాయబడిన ఈ చరిత్రను తెలుసుకున్న మనము దేవుని యొక్క కట్టడల్లో ఎలా ఎదగాలి, దేవుని యొక్క మార్గంలో నడవాలి, క్రీస్తులో మనం జీవించాలి. అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుండా మన జీవితాలను సత్యం వైపు మళ్లించుకొని దేవునిలో స్థిరపరచుకొని ఆ పరలోకం కోసం ఎదురు చూస్తూ మన జీవితాలని మనం కట్టుకోవాలని నేను కోరుకుంటూ, ఓపికతో విన్న మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి దేవుని దయ వల్ల అవకాశం కనుక దొరికితే మీ అందరితో మరికొన్ని విషయాలు, దేవుని విషయాలు పంచుకోవాలని ఆశపడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.